హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ చెఫ్. ఈరోజు మన ఛానల్లో మైసూర్ బొండాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చాలా ఈజీగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా మనము ఈ బొండాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. 2 కప్పుల మైదా పిండికి 2 కప్పుల పెరుగుని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. వాటర్ అవసరం లేకుండానే మనము ఈ పెరుగుతోటే ఈ మైదా పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మనకి పిండి అనేది ఇలా పులిసిపోయి ఉంటుంది. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. వీటన్నింటినీ ఈ పిండిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. వీటితో పాటు 2 టీ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. బియ్యం పిండిని వేసుకోవడం వల్ల బోండా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూను బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనకి మరీ జారుడుగా ఉండకూడదండి, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా మీడియంలో ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ని డీప్ ఫ్రై కోసం వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఇలా బోండాలని చిన్నగా వేసుకోవాలి. ఇలా పిండినంతా కొద్దిగా తీసుకుంటూ ఇలా స్లోగా రౌండ్గా వచ్చేటట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 2 వైపులా తిప్పుతూ ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ బోండాలని మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా ఎర్రగా కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, బోండా అనేది చాలా చక్కగా రెడీ అయిపోయింది. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ మైసూర్ బోండా అనేది మనకి రెడీ అయిపోయినట్టే. బయట క్రిస్పీగాను, లోపల సాఫ్ట్గాను చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.